హాయ్ హలో అండి. గుత్తి వంకాయ ఫ్రై ఇది చాలా అంటే చాలా స్పెషల్గా వండాను. అండ్ టమాటా రసం ఏదైనా టమాటా చట్నీతోని ఇలాగా రైస్తోని తింటే ఎంతో అంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అండ్ వెజిటేరియన్స్ అయితే చాలా అంటే చాలా ఇష్టపడతారు. ఇలా టమాటా రసంతోని ఈ గుత్తి వంకాయ ఫ్రై అనేది తయారు చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. లొట్టలేసుకొని మరీ తింటారు వెజిటేరియన్స్, అంత బాగుంటుంది. ముందుగా టమాటా రసం కోసం నేను టమాటాస్ని అనేది తీసుకున్నాను. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసుకొని అందులోనే చిన్న గ్లాస్ వాటర్ అనేది తీసుకున్నాను. వాటర్ తీసుకోవడం వల్ల జ్యూస్ అనేది ఇంకా బాగా వస్తుంది, టమాటా జ్యూస్ అనేది. ఇలా స్ట్రైనర్లోని వేసుకొని టమాటా జ్యూస్ని ఈ జ్యూస్ అంతా వడకట్టేలాగా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్నాక ఫైనల్గాను ఇలా పిప్ అనేది బయటకు వస్తుంది. ఇలా టమాటా అనేది జ్యూస్ అనేది పక్కన పెట్టుకొని అందులోని 2 టమాటా ముక్కలను అనేది తీసుకొని పొడవుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేశాను. ఇందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనేది తీసుకొని ఈ చింతపండు రసం అనేది ఇలాగా పిసుక్కున్నాను. టమాటాలోని చింతపండు రసం వేయడం వల్ల టమాటా రసం అనేది ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుంది, లేకపోతే చప్పగా అనిపిస్తుంది. ఇందులోని ఉప్పు, కారం, టర్మరిక్ పౌడరు, కరివేపాకు వీటినన్నిటినీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి కొంతసేపు మగ్గనిచ్చాలి. ఇది అసలైన టేస్టు. జీలకర్ర, ధనియాలు, మిరియాలు, వెల్లుల్లిపాయలు వీటినన్నిటినీ వేసి కచ్చా పచ్చిగా దంచుకోవాలి. ఇలా దంచుకొని బాగా మరుగుతున్న చారులోనే ఈ మిశ్రమాన్ని అనేది యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి కొద్దిసేపు అనేది మరిగించుకున్నాక వీటిలోని నేను పచ్చిమిర్చిని అనేది యాడ్ చేశాను. ఈ పచ్చిమిర్చిని యాడ్ చేసి ఇలాగా మనం ఇందాక యాడ్ చేసుకున్న టమాటాసులు అనేవి మెత్తగా మగ్గిపోతే టమాటా రసం అనేది రెడీ అయినట్టే. ఫైనల్గాను కొత్తిమీరతోని గార్నిష్ చేసుకోవడమే. దీనికి పోపు కోసం ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మిరియాలు, పోపులు, కరివేపాకు, ఎండుమిర్చి వీటినన్నిటినీ వేసి నేను పోపు అనేది ఇలా పెట్టుకున్నాను. పోపు పెట్టుకొని అంతే, ఎంతో టేస్టీ అయిన టమాటా రసం రెడీ. ఈ టమాటా రసం వేడివేడిగా తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అండ్ స్టఫింగ్ కోసము నేను ఇలాగ బ్రౌన్ కలర్లోనే వైలెట్ కలర్లో ఉన్న టమాటాస్ని అనేది వంకాయలు అనేది తీసుకున్నాను. ఇలా వంకాయని తీసుకొని ఒక వంకాయని 8 ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడే బాగా మెత్తగా మగ్గుతుంది. ఇలా 8 ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో యాడ్ చేయాలి. ఇలా సాల్ట్ వాటర్లో యాడ్ చేయడం వల్ల వంకాయలు అనేవి కలర్ అనేది మారకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా 1 by 1 కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో యాడ్ చేయాలి. ఇలా సాల్ట్ వాటర్లోని యాడ్ చేసి ఈ వంకాయలన్నీ బాగా కడుక్కోవాలి ఒకసారి. ఇలా కడుక్కోవడం వల్ల ఏదన్నా కండ్ర లాంటిది ఉంటుంది కదా, అది అనేది పోతుంది. దీనికోసం వంకాయలోకి అసలైన స్టఫింగ్ కోసం గ్రౌండ్ నట్స్ని అనేది తీసుకున్నాను. వీటిని సిమ్లోనే దోరగా వేపించుకోవాలి. వేపుకొని పక్కన పెట్టుకోవాలి. తీసుకొని తర్వాత ఫ్లెక్స్ సీడ్స్ని అనేది తీసుకున్నాను. ఫ్లెక్స్ సీడ్స్ వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అండ్ హెల్దీ. అండ్ నువ్వులు కూడా తీసుకొని ఇలా చిటపట్లాడేంత వరకు వేపుకున్నాను. సిమ్లోనే వేపుకోవాలి, హైలో అనేది వేపుకోకూడదు. వీటినన్నిటినీ ఒక మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలు వేయడం కోసం ఆయిల్ వేసి అందులోని జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వీటినన్నిటినీ వేసి బాగా కలుపుకున్నాక ఉల్లిపాయలు అనేది తీసుకున్నాను. ఒక 4 లేదా 3 తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం ఇలాగ పొడవుగా స్లైసెస్లా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఇందులోనేది యాడ్ చేయాలి. పోపుల్లోని పోపు మిశ్రమంలోని ఇలా వంకాయలు అనేది వేసి ఈ పోపు వంకాయలు అన్నీ బాగా కలిపేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక
సాల్ట్ అనేది యాడ్ చేయండి. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే వంకాయలు మెత్తగా ఫాస్ట్గా మగ్గుతాయి. అందుకే వంకాయలులోని సాల్ట్ అనేది ముందుగానే యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి మూత పెట్టుకొని కొంతసేపు మగ్గించుకోవాలి. ఈలోపు మనం వీటిలోని వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ కారము, సాల్టు, ధనియాలు ఇలా ఈ మిశ్రమంలో యాడ్ చేసి ఇలా కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని వీటిలోని పచ్చిమిర్చి అనేది పొడవుగా స్లైసెస్ లాగా వేసుకొని వీటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా అన్నీ కలుపుకొని అడుగు మాడకుండా మీరు బాగా కలుపుకోవాలి. మనం తీసుకునే పెనం అనేది కొంచెం దళసరిగా ఉంటే ఈ ఫ్రైకి అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ అనేది తక్కువగా యాడ్ చేస్తారా మాడిపోతుంది ఫ్రై అనేది. అండ్ పసుపు అనేది యాడ్ చేసి వీటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఇలా కొద్దిగా ఫైనల్గా మగ్గిపోయింది కాబట్టి సిమ్లోనే పెట్టి మగ్గించుకోండి. ఇలా బాగా మగ్గిన తర్వాత మనం ఇందాక కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకున్న గ్రౌండ్ నట్స్, నువ్వులు, ఫ్లెక్స్ సీడ్స్ పొడిని అనేది ఇందులో యాడ్ చేయాలి. మనము కట్టేస్తాము అన్న మూమెంట్లోనే మాత్రమే యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేయడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన వంకాయ ఫ్రై రెడీ. గుత్తి వంకాయ ఫ్రై రెడీ.